దుగ్గిరాల గ్రామానికి చెందిన ప్రవాస భారతీయులు పీఫర్ సభ్యులు జంపాల సుబ్బారావు అపర కర్మల భవనాన్ని నిర్మించారు. గ్రామానికి చెందిన తన తండ్రి జంపాల సంగమేశ్వరరావు దంపతులు జ్ఞాపకార్థం భవనాన్ని ఏర్పాటు చేశారు. ఆశ్రయం లేని వారికి ఆసరాగా ఆశ్రయ అపకరణములు చేసేందుకు ఈ భవనం ఉపయోగకరంగా మారుతుంది. ఈ భవనాన్ని జంపాల సంపత్తి సత్ర సముదాయాన్ని కమిటీకి అప్పగించారు. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి సుబ్బారావును గ్రామస్తులు అభినందనలు తెలియజేసి శాలువాలతో సన్మానించారు. ఇది చాలా విధంగా ఏంటంటే ఇది నా బాధ్యతగానే నేను భావిస్తున్నాను. దుగ్గిరాల గ్రామానికి నా వంతుగా నేను చేయగలిగినటువంటి సహాయం చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో, అది కాకుండా ఈ ఎస్పెషల్లీ ఆశ్రయ కట్టే ఉద్దేశం ఏంటంటే దుగ్గిరాల గ్రామంలో మనకి చాలా మంది బయట వాళ్ళ నుంచి వచ్చి దుగ్గిరాలలో ఉంటున్నారు. మన ఊర్లో ఉన్న వాళ్ళకు కూడా కొంతమందికి సొంత ఇల్లు లేకపోవడం, బయట నుంచి వచ్చిన వాళ్ళకు కూడా సొంత ఇల్లు లేకపోవడం, వాళ్ళు కానీ వాళ్ళ బంధువులు కానీ ఎవరైనా చనిపోయినప్పుడు ఆ శవాన్ని కానీ ఆ బాడీని ఆ దేహాన్ని అద్దీంట్లో తీసుకురానిపోవడం అనేటువంటి ఇన్సిడెంట్స్ కొన్ని నా దృష్టికి వచ్చినాయి. అది చాలా బాధ అనిపించి దానికి ఒక సొల్యూషన్ కనిపెట్టాలని చెప్పి నేను మా కళ్యాణ మండపం కమిటీ వాళ్ళని అడిగితే, మీరు కనుక స్థలం ప్రొవైడ్ చేస్తే నేను ఒక బిల్డింగ్ కట్టి దాన్ని మనం ఆ 3 వారాలు 2 వారాల్లో కర్మకాండలు దానికి సంబంధించినటువంటి అపరకర్మలు చేసుకుంటానికి మనం ఆ కుటుంబాలకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అని అడిగితే, వాళ్ళు కూడా కళ్యాణ మండపం కమిటీ వాళ్ళు ముందుకు వచ్చి మా స్థలం ఇస్తాము, మీరు కనుక కట్టితే కనుక తర్వాత కట్టి మాకు ఇవ్వండి, మేము తర్వాత దాన్ని మెయింటైన్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. హెల్ప్ చేశారు. అందుకనే చాలా సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ యాక్చువల్గా 2024లో బాగా జరిగింది అనుకున్నాము. గ్రామానికి ఒక శుభదినం. టెంపరీగా ఉన్నటువంటి అపర కర్మశాలని సుబ్బారావు అన్నయ్య ఆశ్రయ పేరుతోటి తల్లిదండ్రుల పేరు మీద JL సంబంధించిన స్థలంలో ఆయన సొంత ఖర్చుతో నిర్మించి తిరిగి దాన్ని మాకే అప్పగించారు. ఇది మాకు గర్వకారణం. మా డబ్బు మేము కొట్టుకుంటామని మా బావలందరూ అంటుంటారు, కానీ ఇది తప్పు కాదండి. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన సందర్భంలో కర్నూలులో, మీరంతా పేపర్లో చదివే ఉంటారు, ఈ మధ్య కూడా వచ్చిన న్యూస్, కర్నూలులో సచివాలయానికి 120 ఎకరాలు అవసరమైతే స్టాఫ్ క్వార్టర్స్ కోసం ఆ 120 ఎకరాలను ఇచ్చింది అక్కడ జంపాల వారే. ఆ లక్షణాలు అన్నిలో మా దగ్గర ఉన్నాయి ఇప్పటికి. దానికి ఇది ఒక ఉదాహరణ. సరే, మీరందరూ కుటుంబ బాధ్యతనంతా ఆయన తీసుకొని వాళ్ళ అక్క చెల్లెళ్ళు కూడా మ్యారేజ్ చేయటం అన్నీ ఆయనే చేశారు. దాంతో పాటు ఉద్యోగం కూడా చాలా కష్టతరమైన ఉద్యోగం ఆయన చేసింది కూడాను. అయినా కూడా వ్యవసాయము ఉద్యోగము 2 చూసుకుంటూ కూడా కుటుంబాన్ని నడిపించారు. ఆ తర్వాత ఆయన చేసే ఉద్యోగంలో అందరికీ వేరే వాళ్ళకు కూడా చాలా మందికి జాబ్ రావడానికి ఆయన సహాయం చేశారు. అన్నీ కూడా ఈ జరిగినవి అన్నీ కూడా మీకు కూడా తెలుసు తన పార్టిసిపేషన్ ఏంటి అనేది. అట్లాగే అమ్మా నాన్న కూడా మమ్మల్ని ఎంతో అంటే ఒక మంచి విలువలతోటే పెంచారు. అందుకే మేము కూడా బాగానే పెరిగామని మేము అనుకుంటున్నాము. అంటే ఎందుకంటే మన గురించి మన తండ్రుల ఇదిలో మంచిగానే పెరుగుతారు పిల్లలు, సంస్కారవంతంగానే పెరుగుతాము. అట్లాగే తమ్ముడు చాలా బాగా తను ఎప్పుడు తపన పడతా ఉంటాడు, ఈ ఊరికి ఏదో ఇంకా చెయ్యాలి తనకి చేతైనంత వరకు చెయ్యాలి అనే ఇదితోటి ఉంటాడు. అమ్మా నాన్నలు కూడా అంటే ఆయనేమో నాన్న కష్టపడి